హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం మదర్ తెరిసా జన్మదినం సందర్భంగా న్యూ లైఫ్ సాహిత్య అకాడమీ వారి ఆధ్వర్యంలో పచ్చదనం హరితహారం సినిమా పరిశ్రమలో మరియు పలు రంగాల్లో వివిధ రంగాల్లో సేవలను అందించి వారికి డాక్టరేట్ను మరియు గోల్డ్ మెడల్ అవార్డును ప్రదానోత్సవం చేశారు. అవార్డు గ్రహీతల్లో ఒక్కరైన వీణా సరస్వతి మాట్లాడుతూ మదర్ తెరిసా అచీవ్మెంట్ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని, మా యొక్క సేవా కార్యక్రమాలను గుర్తు చేస్తూ ప్రోత్సాహకరంగా ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ లైఫ్ సాహిత్య అకాడమీ నిర్వాహకులు బిషన్ డాక్టర్ జోసెఫ్, గుర్రం నరసింహులు, అద్దం రంజిత్ ఓషీర్ తదితరులు పాల్గొన్నారు. మధురక్షణం అనే సినిమా తీయడం అయింది. అది తెలుగులో, తమిళ్లో, హిందీలో, ఇంగ్లీష్. దానికి నంది అవార్డు కూడా వచ్చింది. అలాగే అడవినా తల్లిలో పర్యావరణం గురించి చెప్పారు. సేవ్ యానిమల్ సేవ్ ఫారెస్ట్ సింగిల్ ఆర్టిస్ట్ మీద తీసిన అది నంది అవార్డు వచ్చింది. ఇలా సినిమాలు తీసుకుంటూ ఇప్పుడు ఎకరం నేను తీసుకునే టైంలో 10 లక్షలు ఉంటే ఇప్పుడు 10 కోట్లు. అలాంటి టైంలో 4 సినిమాలు తీసిన జనానికి ఉపయోగపడేది. మా జోసఫ్ గారు మధురక్షణ ఎయిడ్స్ గురించి ప్రపంచం అంతా తెలియపరిచినందుకు ప్రభుత్వం వారు కూడా ఇస్తారేమో అని ఎదురు చూశాను. న్యూ లైఫ్ సాహిత్య అకాడమీ వాళ్ళు నాకు మదర్ తెరిసా అవార్డు ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇది పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. సేవ చేయాలని ఒక తపన, ఆకాంక్ష, అలాగే సేవ చేయాలని వాళ్ళు చాలామంది ఉంటారు. నిస్వార్థమైన సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పకుండా ఇట్లాంటి అవార్డ్స్ వరిస్తాయని ప్రూవ్ చేశారు ఈ అకాడమీ వాళ్ళు. నేను దీనికి చాలా హ్యాపీగా ఉన్నాను. డెఫినెట్గా ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని అనుకుంటున్నాను. ఎందుకంటే సేవ ఎప్పుడైతే మనము చేసుకుంటూ వెళ్తామో, ఏ నిస్వార్థమైన సేవ ఎటువంటి ఆశించకుండా మనం చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మనల్ని గుర్తించి ఇట్లాంటి అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. నాకు మాటలు రావట్లేదు. మదర్ తెరిసా గారి అవార్డు తీసుకోవడం అంటే నేను పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇంతటి గొప్ప వ్యక్తి అవార్డుని నన్ను వరించడము నిజంగా ఇది చాలా ఆనందకరమైన దినము. అది కూడా ఈరోజు తన జయంతి సందర్భంగా ఈ అవార్డు తీసుకోవడం నిజంగా నేను చాలా ఎంత హ్యాపీగా ఉన్నానంటే మాటల్లో నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఈ బాధ్యతను పెంచినందుకు మరిన్ని సేవా కార్యక్రమాలు నా ద్వారా ఇంకా ప్రజలకు అందజేస్తానని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.